నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిన సంగతి తెలిసిందే. పార్టీ ఓడిన నాటి నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వలస వచ్చిన నేతలు పెద్దగా కంటికి కూడా కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి నేతలను ఇబ్బంది పెడుతూ ఉన్నారట జగన్. ఇదేంటని అడిగితే అంతా నా ఇష్టం అంటూ ఉన్నారట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించిన పలువురు ముఖ్య నేతల పరిస్థితి కూడా ఇప్పుడు అయోమయంలో పడిందట. ఎన్నికల ముందు నియోజకవర్గాలను మార్చి ప్రయోగాలు చేసిన జగన్ ఇప్పుడు అదే నేతలను పూర్తిగా పక్కన పెడుతూ ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో పార్టీలో అసంతృప్తులు అలకలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలకు ఉదాహరణగా మాజీ మంత్రి విడతల రజని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. 5 ఏళ్ల పాటు పార్టీలో ఆమెకు మంచి ప్రాధాన్యం లభించింది. చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా ఆమె ప్రభావం కనిపించేది. అప్పట్లో పార్టీ వ్యవహారాల్లో ఆమె మాటకు అంత ఇంపార్టెన్స్ ఉండేది. అయితే ఎన్నికల సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సర్వే పేరుతో ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ఈ నిర్ణయం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసినా చేసేదేమీ లేక అక్కడి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రజని రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ తన పాత నియోజకవర్గమైన చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని రజని కోరుకుంటూ ఉన్నట్టుగా సమాచారం. కానీ రజని అభ్యర్థనను జగన్ పట్టించుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. 2029 ఎన్నికల్లో ఆమెను రేపల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తూ ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ తనకు రాజకీయంగా బలమైన పునాది లేదని, అలాంటి పరిస్థితుల్లో మరోసారి తానే బలిపశువుగా మారతానని రజని వాపోతూ ఉన్నారని సమాచారం. సాధారణంగా ఎన్నికలకు 1 సంవత్సరం లేదంటే కనీసం 6 నెలల ముందు పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహించి అభ్యర్థులపై నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల విషయంలో జగన్ ఇప్పటికే 2025లోనే నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు పార్టీలో ఒక వెలిగిన విడతల రజని ఇప్పుడు అరుదుగా స్థానిక మీడియా ముందు కనిపించడమే తప్ప గతంలో ఉన్న రాజకీయ జోరును చూపించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి కారణంగా పలువురు నేతలు అయోమయంలో పడినట్లుగా తెలుస్తోంది. ఇక కడప మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంజాద్ బాషా పరిస్థితి కూడా అంతే ఉందట. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఆయన స్థానంలో బాషా సోదరుడి కుమారుడిని రంగంలోకి దించాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడని పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. కడప ఎన్నికల్లో ఓటమి తర్వాత అంజాద్ బాషాను జగన్ దూరం పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు జిల్లాలో కీలక నేతగా ఉన్న బాషా ఇప్పుడు రాజకీయంగా దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న యువనేత దేవినేని అవినాష్ పరిస్థితి కూడా డోలాయమానంగానే ఉందని పార్టీ వర్గాలు అంటూ ఉన్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. కాపు కమ్మ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ నియోజకవర్గంలో వైసీపీ తరపున గెలవడం కష్టమనే అభిప్రాయం అవినాష్కు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన తండ్రి దేవినేని నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన కంకిపాడు ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దేవినేని అవినాష్ ఆశిస్తూ ఉన్నాడని చెబుతూ ఉన్నారు. అయితే అవినాష్ను ఎమ్మెల్యేగా చూడాలని ఉందని చెప్పడం తప్ప పెనమలూరుకు మార్చే విషయంలో జగన్ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు అంటూ ఉన్నాయి. దీనికి తోడు తాజాగా విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని జగన్ కొత్త ప్రతిపాదన పెట్టారని సమాచారం. కానీ లోక్సభకు పోటీ చేయాలంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల భారం మోయాల్సి ఉంటుందని, అంత ఆర్థిక స్తోమత తనకు లేదని అవినాష్ చెప్పినట్టు తెలుస్తోంది. అయినా జగన్ మాత్రం తన మాట వినాలన్న ధోరణిలో ఉన్నారని అంటూ ఉన్నారు. దీంతో అవినాష్ పార్టీ కార్యక్రమాల్లో కూడా కొరగానే పాల్గొంటూ ఉన్నారు అనేది సమాచారం. ఇక కొడాలి నాని పరిస్థితి కూడా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తన రాజకీయ స్వయం కృతాపరాధాలు, మరోవైపు జగన్ వ్యవహార తీరు కలిసి ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాయని పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. గత 5 ఏళ్లలో ఎన్నికలకు ముందు కొడాలి నాని నోటికి అదుపు లేకుండా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. ఎన్నికల తర్వాత రెడ్ బుక్ భయంతో నాని వెనక్కి తగ్గారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ నాయకుడి కోసం జగన్ వెతుకుతూ ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయం తనకు అర్థమైందనే ఇటీవల కొడాలి నాని
డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తిగా చురుగ్గా లేనని, మరో 6 నెలల తర్వాత మళ్లీ ఉద్యమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. కానీ జగన్ మాత్రం తన ఆలోచనలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక రాష్ట్రంలో బలమైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి పరిస్థితి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఘనంగా చెప్పుకున్నారు జగన్. అయితే ఇప్పుడు ఆయన్ను కూడా పక్కన పెట్టారని పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామి కుటుంబం నుంచి ఎవరికీ టికెట్ ఇచ్చే అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇలా ఒకప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా అప్రాధాన్యతకు గురవుతూ ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఇక గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపీ మార్గాని భరత్ పరిస్థితి కూడా అయోమయంగా ఉందని అంటూ ఉన్నారు. 2019లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన భరత్ను మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేయించేందుకు జగన్ ముందుకు రాలేదు. 2024 ఎన్నికల్లో ఆయనను రాజమండ్రి రూరల్ నుంచి బరిలోకి దించారు. కానీ ఇప్పుడు ఆయనను భవిష్యత్తులో ఏ నియోజకవర్గానికి పంపించాలన్న విషయంలో జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దీంతో భరత్ రాజకీయ భవిష్యత్పై సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ఆర్కే రోజా విషయంలో కూడా జగన్ సస్పెన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్థానిక వైసీపీ నేతలకు రోజా పట్ల సానుభూతి ధోరణి లేదని పార్టీ వర్గాలు అంటూ ఉన్నాయి. ఇప్పటివరకు నగరి నియోజకవర్గంపై జగన్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకపోయినా పరిస్థితులను గమనిస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు సర్వేల పేరిట రోజాను తప్పించే అవకాశం ఉందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో ప్రస్తుతం యాంకర్ శ్యామల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. సీనియర్ నేతలైన రోజా, విడతల రజని వంటి వారిని పక్కన పెట్టి యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పార్టీ నేతల అభిప్రాయాలను జగన్ పట్టించుకోలేదని అంటూ ఉన్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా ప్రత్యర్థులను ఎద్దేవా చేసే శైలిలో మాట్లాడే శ్యామలను జగన్ తనకు అనుకూలంగా భావించి ప్రోత్సహిస్తూ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ హవా ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చెప్పలేమని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. జగన్ను మెప్పించినంత కాలమే పార్టీలో ఎవరికైనా ఇంపార్టెన్స్ ఉంటుందన్న భావన వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.